హలో, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నామన్నమాట. ఇది మా డే 6 ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. బ్యాంకాక్ లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ మేము చూసాము అండ్ వాటన్నిటిని కూడా మా కెమెరాతో క్యాప్చర్ చేసి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి కూడా ట్రై చేసామండి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అంతా కూడా ఉంటుంది, చూడండి. మీరు థాయిలాండ్ సిరీస్ అని ప్లేలిస్ట్ ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు మేము ఇండియా నుంచి బయలుదేరి బ్యాంకాక్ వచ్చేంత వరకు అండ్ బ్యాంకాక్ లో ఏమేమి చూసామో ఈ రోజు వరకు కూడా అన్ని కూడా పెట్టాము. సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే ఆ వీడియోస్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి. దట్టు చిన్నపిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ట్రావెల్ చేయాలంటే మీకు ఎటువంటి భయము ఉండదు ఇంకా, ఎందుకంటే అంత పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట మేము. అండ్ చెప్పాను కదండి, ఈరోజు డే 6 ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. బ్యాంకాక్ లో మా డేస్ అయిపోయి ఇంకా ఇప్పుడు నౌ వీఆర్ స్టార్టింగ్ అవర్ సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ అవర్ థాయిలాండ్ ట్రిప్. వీఆర్ గోయింగ్ టు సిటీ నేమ్డ్ పత్తాయా. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం ఈ జర్నీ చేయడానికి. అఫ్ కోర్స్ బ్యాంకాక్ ను వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉంది, బట్ న్యూ ప్లేస్ చూస్తున్నాం కదా, అదే కూడా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట అట్ ద సేమ్ టైం. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్. బట్ ఇక్కడి నుంచి మేము వెళ్లే ముందర మేము ఎప్పటి నుంచో ఇంచుమించు 5 nights ఇక్కడ స్టే చేసామండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ రూమ్ ని బాగా ఎంజాయ్ చేసాం, ఈ హోటల్ ని స్టేని చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఆ రూమ్ ఎలా ఉంది, మా హోటల్ ఎలా ఉంది, అవన్నీ బ్రీఫ్ గా మీకు వీడియోలో చూపించేస్తాం. సో దట్ ఎప్పుడన్నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హోటల్ బుక్ చేసుకుంటే మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ గో అండ్ సీ ద హోటల్ అండ్ ద రూమ్ టూర్. నేను వచ్చేసి ఇప్పుడు మేమున్న హోటల్ స్టే కింద ఉన్నానండి, రోడ్ మీద. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ ఏరియా వచ్చేసి సుఖుంవిత్ 11 అంటారండి. ఇక్కడ చాలా అంటే మీకు కొంచెం పార్టీ వైబ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే కనుక, కొంచెం మంచి మంచి రెస్టారెంట్స్ కానీ పబ్స్ కానీ మీ చుట్టూరా ఉండాలనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ స్టే ఇన్ దిస్ ఏరియా అనమాట. ఈ లొకాలిటీ దానికి చాలా ప్రసిద్ధి. అండ్ మేము కూడా ఈ ఏరియాలోనే ఉన్నామన్నమాట. సుఖుంవిత్ 11 అంటారు దీన్ని. అండ్ అందులో మేమున్న హోటల్ వచ్చేసి మీకు నా వెనకాల కనిపిస్తుంది కదండి, అదే దీన్ని సిటాడిన్స్ అంటారండి. సిటాడిన్స్ సుఖుంవిత్ 11లో మేము ఉన్నామన్నమాట. సిటాడిన్స్కే ఇక్కడ బ్యాంకాక్లో ఇంచుమించు 3 బ్రాంచెస్ ఉన్నాయండి. సుఖుంవిత్ 16లో ఒకటి, 8లో ఒకటి అండి, ఇది వచ్చేసి 11లో ఉందన్నమాట. మేమున్న స్టే అయితే చాలా కంఫర్టబుల్ ఉందండి. అండ్ చూపిస్తాను మా హోటల్ స్టే ఫీచర్స్ ఏమున్నాయి, అసలు మేము ఎందుకు ఇక్కడ ఉండేందుకు ప్రిఫర్ చేసాము అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, పదండి. సో ఇదేనండి మేము ఉండే స్టే, సిటాడిన్ సుఖుంవిత్ 11 అని కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఈ పైన ఉన్నదంతా అదే హోటల్ కాంప్లెక్స్. మీకు ఎక్కడ కూడా విండోస్ అవి పెద్దగా కనిపించినట్టు ఉంటాయి, కానీ లోపలైతే వెంటిలేషన్ చాలా బాగుందండి. అండ్ ఇదే మేమున్న రోడ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రెస్టారెంట్స్ అండ్ పబ్స్ అండి. అంటే రకరకాల క్యూజిన్స్కి కనిపించేవి అవన్నీ, అంటే రకరకాల క్యూజిన్స్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ మీకు అక్కడ స్ట్రైట్గా ఆ రోడ్ కార్నర్లో 7-Eleven ఉందండి. అక్కడ ఒకటి ఉంది, ఆ సైడ్ కూడా ఒక 7-Eleven ఉంది. 7-Eleven ఏంటంటే బేసికల్లీ మనకి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు బేసిక్ గ్రోసరీస్ కానీ చిన్న చిన్న తినడానికి స్నాక్స్ లాంటివి కానీ, కాఫీ, డ్రింక్స్ అవన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇదే మేమున్న రోడ్. అండ్ ఇక్కడ మేమున్న హోటల్కి జస్ట్ కిందనే మీకు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందండి. అండ్ ఇదే లేన్లో మీకు ఎవ్రీ ఫ్యూ మీటర్స్కి, ఎవ్రీ 100 మీటర్స్కి ఇండియన్ రెస్టారెంట్స్ అయితే చాలా కనిపించాయి మాకు. అండ్ ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే హోటల్ నుంచి మీకు బయటకు రాగానే మీరు లెఫ్ట్ సైడ్ ఒక 500 మీటర్స్ నడిచారంటే అక్కడ మెయిన్ రోడ్ మీదే ఉందండి BTS స్టేషన్. సో దట్ మీకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కమ్యూట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు సోలోగా వచ్చారు అనుకోండి, ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ మీన్స్ అండ్ ఎఫోర్డబుల్ మీన్స్ కూడా. అండ్ ఇలాంటి ట్యాక్సీస్ అయితే దొరుకుతూనే ఉంటాయండి కంటిన్యూస్గా. కొన్ని మీటర్ ట్యాక్సీస్ ఉంటాయి. మీటర్ ట్యాక్సీస్ ఏంటంటే మనకి ఎలా ఉంటాయో చెప్పలేమన్నమాట. టూరిస్ట్ కదా మనం, ఎలా వాళ్ళు చేస్తారన్నది చెప్పలేం, చాలా ఎక్కువ అవుతాయి. దానికంటే బెటర్ మీరు బోల్ట్లో కానీ గ్రాబ్లో కానీ బుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ నేను చెప్పిన ఇండియన్ రెస్టారెంట్ కూడా అదే, సాఫ్రన్ ఫ్లేవర్స్ దట్ యునైట్ అని ఉంది కదా, అదే ఉందన్నమాట కింద. ఈ హోటల్లో కనుక మీరు ఉంటే మీకు పార్కింగ్కి కూడా ఎటువంటి ఏమి కష్టం ఉండదండి. ఎందుకంటే చాలామంది వెహికల్స్ రెంట్ కూడా తీసుకుంటారు కదా. మీరు అలా వెహికల్స్ అయినా రెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ ఉందన్నమాట. జనరల్గా మనకి బ్యాంకాక్ లాంటి ప్లేసెస్లో పార్కింగ్ చాలా కష్టం ఉంటుంది, ఎక్కడ కూడా వెహికల్ని ఈజీగా పెట్టలేమన్నమాట. బట్ హియర్ దెర్ ఈస్ అన్ యాంపుల్ స్పేస్ టు పార్క్ ద వెహికల్స్. అండ్ ఇక్కడే ఒక చిన్న
ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఉందన్నమాట. ఇందులోంచి మీరు రకరకాల జ్యూసెస్ కానీ టీస్ ఫేమస్ ఉంటాయండి ఇక్కడ. టీస్ అలాంటివి మీరు కాయిన్స్ వేసి తీసేసుకోవచ్చు అనమాట. అలాంటి వెండింగ్ మిషన్ కూడా ఒకటి పెట్టారు. సో నా వెనకాల ఇండియన్ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదండి, అది వచ్చేసి 24 hours ఆపరేషన్లో ఉంటుందన్నమాట. మీకు అంటే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేదనమాట. మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసుకుని, దట్టు ప్యూర్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినచ్చు. అఫ్కోర్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయండి ఇండియన్ కరెన్సీతో పోలిస్తే కనుక. ఇక్కడ మనకి చాలా అంటే ఇక్కడ మనకి ఇండియన్ గ్రోసరీస్ అవన్నీ కూడా దొరకడం కష్టం కదా, సో కొంచెం మనకి కాస్ట్లీగానే ఉంటాయి. బట్ ప్యూర్ ఇండియన్ ఫుడ్ టేస్ట్, ఆథెంటిక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా మీరు తినచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టే చేసి మీరు ఫ్యామిలీతో వచ్చారంటే కనుక ఇక్కడ మేము చెప్పాం కదండి మాకు కుకింగ్ చేసుకుందుకు కూడా ఆప్షన్ ఉందని చెప్పేసి. సో జనరల్గా మాకు బయట తినాల్సిన అవసరం రాలేదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండి. ఒకవేళ మీకు బిగ్ ఫ్యామిలీతో వచ్చినా ఆర్ ఎల్స్ మీరు సోలోగా వచ్చినా కూడా యూ కెన్ ఈట్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ ఇండియన్ ఫుడ్. అలాగే మీకు హోటల్ బయటకు రాగానే మీకు ఇట్లాంటి వ్యాన్స్ మీద ఇలాంటి హోర్డింగ్స్ పెట్టుకుని కనిపిస్తారండి. అంటే ఇక్కడ జనరల్గా ఎక్కువ శాతం ఉండే టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా దగ్గరలో ఉండేవి, అవన్నీ కూడా వీళ్ళు వ్యాన్లో తీసుకెళ్తామంటారు. ప్యాకేజెస్ చెప్తారు, ప్యాకేజెస్ మాట్లాడుకుంటారు. ఇక్కడ నుంచున్నారు కదా ఇతను కూడా అలాంటి ఆయనే అనమాట. సో వీళ్ళు ఎంత రిలయబుల్ అన్నది మాకు తెలియదు, కానీ మీకు కనుక మీరు కనుక ట్రై చేయాలనుకుంటే కనుక మీకు ఇలాంటివి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయండి. అండ్ ఇక్కడ టుక్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి మీకు ఎక్కువ కనిపించట్లే, కానీ ఈ లేన్ మొత్తం ఇక్కడంతా ఈ సైడ్ అంతా కూడా టుక్సే పార్క్ చేసి ఉంటాయన్నమాట. నైట్ అయితే విపరీతంగా ఉన్నాయండి. నైట్ ఈ స్ట్రీట్ అయితే చాలా వైబ్రెంట్గా ఉంటుంది. మీరు ఇలా క్యాజువల్గా ఇలా నడుచుకుంటూ వాక్కి వెళ్ళినా కూడా మీకు మంచి వైబ్రెంట్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే మీరు యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ పార్టీ వైబ్. అండ్ బాగా మంచి జాజీ మ్యూజిక్స్ పెడతారు, మంచి కొత్త తినడానికి కొత్త రకాల స్టఫ్ దొరుకుతాయి. నాన్ వెజిటేరియన్స్కి మేము చెప్పాం కదండి, థాయిలాండ్ అన్నది ఒక హెవెన్. ఎందుకంటే చాలా రకాలు దొరుకుతాయి అన్నమాట టేస్ట్ చేయడానికి. వెజిటేరియన్స్కి ఆప్షన్ తక్కువే, కానీ ఫ్రూట్స్ అయితే ప్లెంటీగా ఉంటాయండి. ఫ్రూట్స్ మీకు ఎన్ని కావస్తే అవి అమ్ముతారు. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా అండ్ స్వీట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అవుతున్నానండి. ఇది వచ్చేసి ఆటోమేటెడ్ గేట్ అనమాట. ఇది నైట్ 10 PM నుంచి 6 AM వరకు మనం కార్డ్ పెడితే తప్ప రాదు. సో మనకి సేఫ్టీ కూడా బాగుందన్నమాట ఈ హోటల్లో. అండ్ ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా అంటే లాబీ ఏరియా. ఇక్కడే చక్కగా బ్యాంకాక్కి కానీ థాయిలాండ్కి కానీ క్లాసిక్ సింబల్ అంటే టుక్ అంటారు కదా, ఆ టుక్ని ఇక్కడ పెట్టారనమాట. సో ఇక్కడ మనము మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట. మనకు ఆథెంటిక్ బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ మాకు నచ్చిన మంచి ఫీచర్ ఏంటంటే దిస్ వన్ అండి, కాఫీ వెండింగ్ మెషిన్. ఇక్కడ మీకు ఎన్నిసార్లు కావస్తే అన్నిసార్లు చక్కగా ఫ్రెష్ కాఫీని తీసుకోవచ్చు, తాగొచ్చు అండ్ రిఫ్రెష్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈవెన్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి, ఎక్స్ప్రెసో, థాయ్ మిల్క్ టీ, అమెరికానో, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇటు చూస్తే కనుక మీకు ఇక్కడ వీళ్ళు సైట్ సీయింగ్ కోసం వీళ్ళంతటి వీళ్ళు ఇక్కడ ఒక టైగర్ 11 సర్వీస్ అని పెట్టారండి. సో ఇక్కడ నుంచే మీరు ట్యాక్సీస్ మాట్లాడుకోవచ్చు. మీరు పటాయా వెళ్ళాలన్నా, దగ్గరలో ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచే ట్యాక్సీస్ అవన్నీ మాట్లాడుకోవచ్చు. ప్యాకేజెస్ బుక్ చేసుకుని కూడా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థాయిలాండ్లో మీకు ఎక్కడ చూసినా ఈ నియర్ థాయ్ గురించి ఈ హోర్డింగ్స్ కనిపిస్తూనే ఉంటాయండి. ఇది వచ్చేసి ఒకటే స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఇది రాజా దామ్నేర్లీ స్టేడియం అని ఉంటుంది, అక్కడే జరుగుతుంది అనమాట ఇది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేదా స్కానర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక మీకు టికెట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వేరే యాప్స్ అండ్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయండి. బట్ ఇలా ఇక్కడ మీకు డెస్క్ దగ్గరకు వచ్చి వాళ్ళు బుక్ చేయమన్నా బుక్ చేసి పెడతారనమాట. అండ్ ఈ ట్యాక్సీ సర్వీస్ అని పెట్టారు కదా, మీకు ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా వాళ్ళు ట్యాక్సీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ కూడా మీరు ముందర బుక్ చేసుకోవచ్చు. వెరాజ్ మీరు దానికి కొంచెం సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ అండి. రోజుకు ఒక ఫ్లేవర్ వెల్కమ్ డ్రింక్ పెడతారు. ఇటు వచ్చేసి వాటర్ అనమాట. అండ్ ఇందులో ఒక రోజు మీకు క్రిసాంతిమం అంటే చామంతి పూల టీ, ఆర్ ఎల్స్ పాండన్ ఫ్లేవర్ టీస్ కానీ ఇలా రకరకాల ఆప్షన్స్ పెడతారండి. అండ్ ఈ డ్రింక్ ఏదైతే పెట్టారో దాని హెల్త్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు గ్లాసెస్ చూసారంటే కనుక ఇట్లా కోన్ షేప్లో ఉంటాయండి. మనం జనరల్గా మన ఊర్లో ఇలాంటి చూడం కదా, ఇలాంటి కోన్ షేప్ గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లోంచి మనము అందులోంచి తీసుకుని తాగాలి.
ఈ హోటల్లోనే మీకు బ్రేక్ఫాస్ట్ బఫే ఆప్షన్ కూడా ఉంటుందండి. మీరు టికెట్తో పాటు ముందర బుక్ చేసుకుంటే కనుక మీకు కాంప్లిమెంటరీ బఫే కూడా వస్తుంది. కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ రూమ్ తీసుకునే కంటే బఫేతో పాటు ఇంక్లూడెడ్ ఉన్న రూమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ఒక 5-6,000 ఎక్కువ అవుతుంది. బట్ ఇట్స్ రియల్లీ వర్తీ అండి. సిటాడియన్స్లో బఫే ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఈజీగా మనకి ఫిల్లింగ్ మీల్ తినచ్చు అనమాట మార్నింగ్ ఇక్కడికి వస్తే. అండ్ ఇక్కడ ఐ థింక్ 10 o'clock వరకు బఫే సెక్షన్ ఓపెన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ బుక్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ హియర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇదంతా చూపించాను కదండి మన లాబీ ఏరియా. అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. అండ్ అది కాఫీ వెండింగ్ మిషన్. చాలా మటుకు ఇక్కడ మాకు కాఫీ అసలు పెట్టుకునే అవకాశమే రాలేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాఫీ. ఇంచుమించు రోజులో 2-3 సార్లు అట్లా గ్రామ్ చేసుకుని తాగామన్నమాట. థాయ్ మిల్క్ టీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు ఇలా వెయింగ్ స్కేల్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. జస్ట్ ఇన్ కేస్ మీకు లగేజ్ వెయిట్ చేసుకోవాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఒకవేళ ఎక్కువ అయిందా లగేజ్, తక్కువ అయిందా లగేజ్ అది చూసుకున్నామన్నా కూడా ఈజీగా ఉండేలాగా వాళ్ళు ఇక్కడ వెయింగ్ స్కేల్ ఏర్పాటు చేశారు. సో దట్ మీకు ముందరే అర్థమైపోతుంది కదా ఎంత ఉంది, ఎంత అలౌ చేస్తారు, అవన్నీ ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రూమ్స్లో ఇలాంటి కార్డ్స్ ఇస్తారు కదండి. మనం పైనకి వెళ్ళాలంటే కనుక కంపల్సరీగా ఈ కార్డ్తో ట్యాప్ చేస్తేనే అవుతుంది అనమాట, లేకపోతే లిఫ్ట్ పైనకి వెళ్ళదు. అండ్ ఇక్కడికి వచ్చేసి మీకు 8th floorలో ఉంటాయండి ఫిట్నెస్ కార్నర్, స్విమ్మింగ్ పూల్, ఇంకా లాండ్రీ ఏరియా కూడా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మాకు నచ్చిన వన్ మోర్ యూనిక్ ఫీచర్ కూడా ఉందండి. అదేంటో చూపిస్తాను. లిఫ్ట్ కూడా క్షణాల్లో వెళ్ళిపోతుందండి పైనకి. 8th floorకి కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది. సో ఇలా మనం 8th floorలోకి ఎంటర్ అయ్యాక కొంచెం మెట్లు ఎక్కాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా లాబీ పైన ఉన్న టెర్రస్ ఏరియాకి మనకి డైరెక్ట్ లిఫ్ట్ యాక్సెస్ ఉండదు అనమాట. సో ఇట్లా వెళ్ళి మనము కొన్ని స్టేర్స్ ఎక్కాల్సి వస్తుంది. పెద్ద కష్టంగా ఏమి ఉండవండి, ఈజీగానే అయిపోతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా కొన్ని స్టేర్స్ ఉంటాయి. వీటిని మనం ఎక్కామంటే వీ కెన్ రీచ్ ద టెర్రస్, స్విమ్మింగ్ పూల్, లాండ్రీ ఏరియా అండ్ మెనీ మోర్. సో ఇలా ఈ పర్టికులర్ ఏరియాకి వస్తామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే లాండ్రీ ఏరియా అనమాట. ఇక్కడ మీకు మీరు స్విమ్ చేయాలనుకుంటే కనుక మీకు టవల్స్ కావాలి కాబట్టి చాలా టవల్స్ పెడతారండి. ఈ టవల్స్ని మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు వాడుకుని మీ రూమ్కి తీసుకెళ్ళిపోతే వాళ్ళే కలెక్ట్ చేసేసుకుంటారు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి 2 వాషింగ్ మిషన్స్ అండి. ఆ 2 వచ్చేసి డ్రయర్స్ అనమాట. దీంట్లో మనం ముందుగానే కాయిన్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ కాయిన్స్ ఏంటంటే వాళ్ళు అక్కడ పెట్టారనమాట. కౌంటర్లో అడిగితే కింద మనకి 120 థాయ్ బాట్ ఇస్తే ఒక కాయిన్ ఇస్తారండి. దాన్ని పెట్టి మ్యాక్సిమం 10 kgs వరకు ఒకటేసారి మనము వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి ఫీచర్ అండి. యాక్చువల్లీ లాంగ్ ట్రిప్స్ వేసే వాళ్ళకి ఇలా ఈజీగా లాండ్రీ యాక్సెసిబుల్గా ఉంటే కనుక మనము ఈజీగా రిఫ్రెష్డ్గా ఫీల్ అవ్వచ్చు కదా. అండ్ ఇక్కడే మీకు చక్కగా వాళ్ళు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా పెట్టారండి. అలాగే కావాల్సిన బేసిక్స్ కానీ బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఇస్తారు. అండ్ ఇందాక చెప్పాను కదా మాకు ఇక్కడ మంచిగా నచ్చిన ఫీచర్ ఒకటి ఉందని చెప్పేసి, అదే ఈ కాంప్లిమెంటరీ వాటర్ సర్వీస్ అండి. సో మీకు కనిపించిన ఆ లాబీ ఏరియాలోంచి కొంచెం ఈ డోర్ కనిపిస్తుంది కదండి, ఈ డోర్ నుంచి బయటకు వస్తే కనుక మీరు డైరెక్ట్గా జిమ్ లోపలికి వస్తారండి. జిమ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు కావాల్సిన రకరకాల ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ట్రెడ్మిల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వరకు అన్నీ ఉంటాయి. అండ్ మీరు కనుక వెయిట్స్ లిఫ్ట్ చేసే అలవాటు ఉంటే కనుక మీకు డిఫరెంట్ వెయిట్స్లో అన్నీ కూడా మనకి రెడీగా పెట్టారండి, యాక్సెసిబుల్గా ఉండేలాగా పెట్టారనమాట. అలాగే వీళ్ళు ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశారు. మీరు యోగా కనుక చేద్దాం అనుకుంటే కనుక యోగా మ్యాట్స్ ప్రొవైడ్ చేశారు, టిష్యూస్, నాప్కిన్స్. కొంతమందికి రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసం కొన్ని బుక్స్ని కూడా వాళ్ళు పెట్టారనమాట. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సింప్లీ సిట్ అండ్ రీడ్, పూల్ సైడ్ కూర్చుని చదువుకోవచ్చు అనమాట ఏమైనా కావస్తే. అండ్ చాలా బాగుందండి. జిమ్ కూడా కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ జిమ్ అనమాట. సో మీకు బయట ఉన్న వేడి తెలియదు అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి 8th floor అని చెప్పాను కదండి. సో చాలా హై రైజ్ బిల్డింగ్ మీద ఉన్నట్టు ఉంటుంది మీకు. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ వ్యూ. మంచి వ్యూ తోటి మీరు చక్కగా జిమ్ యాక్టివిటీని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మన రోడ్ అండి, అది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అది మెర్క్యూర్ హోటల్ అనమాట.
అండ్ ఇక్కడ బయటకు వస్తే కనుక జిమ్ నుంచి మీకు 2 రూమ్స్ కనిపిస్తాయండి. ఆడవాళ్ళవి అబ్బాయిలవి కూడా స్విమ్మింగ్ పూల్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇలా కొంచెం ముందరకు వచ్చామంటే మీరు డైరెక్ట్గా పూల్ దగ్గరికి వచ్చేస్తారండి. పూల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పొడుగ్గా ఉంటుందండి, ఎక్కువ డెప్త్ ఏమీ లేదు. ఇటుపక్క అటుపక్క ఈ కార్నర్లోనూ ఇంకా ఆ కార్నర్లోనూ కొంచెం నాకు తెలిసి ఒక 4 feetతో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం డెప్త్ 6 feet వరకు వెళ్తుందేమో అండి అంతే. బట్ చాలా చిన్నగా స్లీక్గా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న మన వీడియోస్లో మీరు మా వీడియోస్ చూసుంటే కనుక తెలుస్తుంది కదా, ఈ వ్యూ చాలా బాగుంటుందండి. చుట్టూరా మొత్తం అంతా కూడా హై రైజ్ టవర్స్ ఉంటాయన్నమాట. పీస్ఫుల్గా ఉంటుంది. అలా అని మీకు కొంచెం ఇట్లా అవుటర్ బౌండరీ వాల్ ఉండడంతో కొంచెం ప్రైవసీ ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. చుట్టూరా చక్కగా గ్రీనరీ తోటి దాంతో డిజైన్ చేశారు ఈ పూల్ ఏరియా అంతా కూడా. అండ్ ఇక్కడ మీకు కూర్చుందుకు ఇట్లాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. మీరు సింప్లీ ఎండలో కూర్చుని రిలాక్స్ అవ్వాలంటే టవల్ వేసుకుని దీని మీద ఎన్ని గంటలన్నా రిలాక్స్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూఆర్ హ్యావింగ్ అంబ్రెల్లా కింద రెస్ట్ తీసుకోవచ్చు. బట్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఏరియా అండి. చాలా మేము ఉన్న 2-3 days 5 days ఉన్నాం ఇక్కడ స్టే. సో ఇక్కడ ఇంచుమించు ఒక 2-3 times వచ్చి మేము స్విమ్మింగ్ ఎంజాయ్ చేసామన్నమాట. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో వ్యూ బాగుంది, అంత బాగుందండి. సో స్విమ్మింగ్ కూడా మీకు సేఫ్టీ గార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, అందుకని నేను డీటెయిల్గా చూపించలేకపోతున్నాను. మీకు అట్లాంటి సేఫ్టీ ట్యూబ్స్ అవన్నీ దొరుకుతాయి. సో పిల్లలు కూడా ఎటువంటి భయం లేకుండా స్విమ్మింగ్ నేర్చుకునేందుకు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎటువంటి లైఫ్ గార్డ్ ఉంటారండి. సో ఖచ్చితంగా పెద్దవాళ్ళ సూపర్విజన్లోనే పిల్లల్ని స్విమ్మింగ్ చేయడానికి వదలాలన్నమాట. సో ఎలా ఉందండి మా హోటల్ కింద లాబీ టూర్, టెర్రస్ టూర్ ఎలా ఉంది? నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ హోటల్లో స్టే చేయడానికి ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు 2nd floorకి వచ్చేసామండి. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. మేమున్న రూమ్ వచ్చేసి 214 అండి మా రూమ్ నెంబర్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్సైడ్ ద రూమ్. ఇక్కడ వచ్చేసి మీరు కార్డ్తో ట్యాప్ చేస్తే కనుక మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట, యాక్సెస్ వస్తుంది. ప్రస్తుతం అయితే నేను బెల్ రింగ్ చేస్తున్నాను, ఎందుకంటే సిద్ధు లోపలే ఉన్నారు. వెల్కమ్. ఇప్పటి వరకు మేమున్న హోటల్ ఆర్ అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ కానీ బయట అవుటర్ లేయర్ టూర్ చూసారు కదా. ఇప్పుడు మేమున్న రూమ్ టూర్ చూద్దాము రండి. స్టార్టింగ్ మీరు ఎంటర్ అయిన వెంటనే ఇటువైపు వస్తుంది, అటు తిప్పు. సో స్టార్టింగ్ మేము ఎంటర్ అయిన వెంటనే ఇది డోర్ అండి. అండ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి స్మాల్ కిచెన్ వస్తుంది అనమాట. ఇది ఓవెన్ ఇచ్చారు, అలాగే మనకి కావాల్సిన టీ గ్లాసెస్ ఇవన్నీ, అలాగే ఇక్కడ వైన్ గ్లాస్ కానీ నార్మల్ గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ప్రాపర్ సింక్ ఉంది. ఇది 2 burner స్టవ్ అండి. అంటే జస్ట్ మనం ఇలా ఆన్ చేసేస్తే ఇది లైట్ అండ్ అలాగే చిమ్నీ కూడా అనమాట. ఇక్కడ చూసారా మొత్తం ఎలా రెడ్ గా అవుతుందో. సో ఇక్కడ 2 burners ఇచ్చారు. అలాగే వీ హ్యావ్ సమ్ కట్లరీ యాజ్ వెల్. స్పూన్స్ ఉన్నాయి, నైఫ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన గరిటెలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంటే. ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి కడగాల్సిన గిన్నెలు కడిగి పెట్టేసాం అనమాట. అలాగే ఇక్కడ మన ట్రాష్ క్యాన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు గిన్నెలు, ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 షెల్ఫ్స్ ఉన్నాయి, దాంట్లో మనకి షూస్ కావాలంటే షూస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి మంచి పెద్ద షెల్ఫ్ ఇచ్చారు. దీంట్లో ఏమన్నా మనకు కావాల్సిన వాల్యుబుల్స్ పెట్టుకోవాలంటే వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ అండి, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ పెద్ద మిర్రర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి టేబుల్ ఉంది, ఐరన్ చేసుకోవడానికి మెషిన్ కూడా ఉంది. ఇది వర్క్ స్టేషన్ లాగా అండి, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న సోఫా సెట్ ఒకటి వేసారనమాట. అండ్ కూర్చోడానికి చిన్న మినీ చైర్ లాగా చిన్న టేబుల్ లాంటిది అనమాట. అండ్ ఇక్కడ మా అన్విత బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, దానికి ఇష్టమైన నూడిల్స్. అలాగే ఇక్కడ టీవీ అండి, టీవీ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి సింక్ ఒకటి, కింద 2 కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి. వీ హ్యావ్ అ బెస్ట్ థింగ్ ఇస్ టబ్ ఉంది అండ్ ప్రాపర్ వాష్రూమ్ అనమాట. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో మీరు రాత్రి ఏమన్నా ఫ్యామిలీ వస్తారు, కొంతమంది ఇక్కడ పడుకోవాలంటే సోఫాలో పడుకోవచ్చు. అండ్ ఇది సెపరేట్ చేయడం కోసం వీ హ్యావ్ ఏ సెపరేట్ ర్యాక్. చూసారా, మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట. కొంతమందికి ఏసీ అవసరం ఉండదు కదా, ఏసీ అవసరం లేని వాళ్ళు బయట పడుకోవచ్చు హ్యాపీగా సోఫాలో. ఏసీ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా బెడ్రూమ్ లో పడుకోవచ్చు. సో ఇది మా లావిష్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మంచి క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చాడు. చాలా 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 అమేజింగ్ గా ఉంది. అండ్ ముగ్గురు హ్యాపీగా పడుకోవచ్చండి. అంటే పెద్దవాళ్ళు ముగ్గురు పడుకోవడం కొంచెం కష్టం అవుతుంది, కానీ ఇద్దరు పెద్దవాళ్ళు ఒక స్మాల్ క్యూట్ బేబీ కానీ ఎవరైనా పడుకుంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది బాల్కనీ అయితే దీంట్లో లేదండి, బట్ ఇది బయట వ్యూ అనమాట. మంచి స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. సో చాలా చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే అండి, ఇక్కడే ఇందాక మీకు సంధ్య చూపించినట్టు ఈ స్ట్రీట్ ఇట్స్ కంప్లీట్లీ పార్టీ స్ట్రీట్ అనమాట, సుఖంవిత్ 11 అని. సో ఇక్కడ మాక్సిమం పబ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నైట్ టైం అయితే బీభత్సంగా 1:32 వరకు మనకి సాటర్డే సండే సౌండ్ ఎక్కువ పెడతారండి, లేదు అంటే ప్రాపర్ గానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక బెస్ట్ పార్ట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ టీవీ ఉంది చూసారా, ఈ టీవీ మీకు కావాలి అంటే ఇక్కడ సోఫాలో కూర్చొని లంచ్ చేయడం, డిన్నర్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదు అంటే యూ కెన్ యాక్చువల్లీ మూవీస్. చూసారా, టీవీ బెడ్రూమ్కి వచ్చింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. చాలా చాలా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ అండి. మేమైతే 5 nights ఉన్నాము. We loved each and every moment that we spent here అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అన్వితకైతే చాలా చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. దానికి టబ్ చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసింది. పొద్దున్నంతా తిరిగి చాలా అలసిపోయి ఒక్కసారి రూమ్కి వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయామండి. ఎంత అమేజింగ్ టైం స్పెండ్ చేసామంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంటే కొంచెం బాధగా ఉంది, బట్ మా సెకండ్ ఇన్నింగ్స్ పత్తాయిలో స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అనిత, ఎలా ఉంది అపార్ట్మెంట్? డిడ్ యూ ఎంజాయ్? వెరీ గుడ్. సో ఇది అండి. సో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ఈ అపార్ట్మెంట్ కి ఎంత స్పెండ్ చేసాం. చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళకి మెయిన్ క్వశ్చన్ అదే ఉంటుంది. సో ఇప్పుడు అది నేను రివీల్ చేయబోతున్నాను. ఇది కొంచెం ఆన్ ది కాస్ట్లీ సైడ్ ఉంటుందండి. అంటే సుఖంవిత్ 11 వచ్చేసి ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ఏరియా, బికాజ్ పార్టీస్ కానీ ఎవ్రీథింగ్ అండి. అంటే సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. వాట్ ఈస్ దట్ సంథింగ్, బీటీఎస్ కి చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక 300 to 400 meters మనం నడిచామంటే మెయిన్ రోడ్ మీదకి, అక్కడ మనకి బీటీఎస్ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ కనెక్టివిటీ ఇట్ ఈస్ టు లాట్ ఆఫ్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్. సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళడము, అక్కడి నుంచి బీటీఎస్ ఎక్కడము, చాలా నియర్ బై లొకేషన్స్ కి ఉన్న ప్లేస్ అండి ఇది సుఖంవిత్ 11 అనేది. అందుకని చెప్పేసి ఇట్స్ అ వెరీ హాట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్. అందుకని కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. మేము ఎంత స్పెండ్ చేసామంటే అప్రాక్సిమేట్లీ 6,000 rupees per night అండి. 6,000 rupees per night అంటే వినడానికి మనకి చాలా 6,000 rupees అని అనిపించవచ్చు, బట్ ఇక్కడ ఒక క్యాష్ ఉంది. ఏంటంటే మీరు సపోజ్ ఇక్కడ ఎక్కడన్నా బయటికి వెళ్ళి డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చెయ్యాలి అంటే విత్ యువర్ ఫ్యామిలీ డెఫినెట్ గా అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కసారి తినడానికి మీకు మినిమం 1,000 to 1,500 బాత్ ఎగిరిపోతాయండి. అండ్ మెయిన్ గా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియన్ ఫుడ్ తినాలనుకోండి, అది ఇంకా చాలా చాలా కాస్ట్లీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఇందాక మీకు సందే చూపించింది కదా సాఫ్రాన్ రెస్టారెంట్ అని, దాని ప్రైజెస్ నా దగ్గర ఉన్నాయండి. అంటే వీళ్ళకి కనెక్టివిటీ అనమాట ఇది. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దాల్ మఖని ఆర్డర్ చేయాలంటే 350 బాత్ అండి. కెన్ యూ ఇమాజిన్ 350 బాత్? అక్కడే 820. అంటే ఒక దాల్ ఫ్రై ఆర్డర్ చేస్తేనే మనకి 820. ఒక రైస్ ఆర్డర్ చేయాలంటే స్టీమ్ రైస్ వచ్చేసి 150 బాత్ అండి. ఆ 150 బాత్ ఈజ్ తినిపిస్తారండి. అంటే ఒకళ్ళు కూడా కంప్లీట్ గా తినలేము అనమాట. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. నాన్ వెజ్ తినాలనుకోండి, బటర్ చికెన్ ఈజ్ 400 బాత్, చికెన్ టిక్కా మసాలా ఈజ్ 450 బాత్, మురుగు మసాలా ఉంటా 599 ఈజ్ హాఫ్, ఫుల్ ఈజ్ 899. సో దిస్ ఇస్ హౌ. ఒకసారి నేను పాజ్ చేసి చూడండి మీరు. జస్ట్ సీ హౌ కాస్ట్లీ ఇట్ ఈస్.
ప్రైజెస్ మీకు క్లియర్ గా అర్థమైపోతాయి. అందుకని మేమేం చేసామంటే ఇవన్నీ లాస్ట్ టైం మేము బ్యాంకాక్ వచ్చినప్పుడు మాకు ఐడియా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము కిచెన్ విన్నర్ తీసుకున్నాము. మనం ఎంత స్పెండ్ చేసాం సంధ్య? We spent on groceries హార్డ్లీ 800 బాట్ అయి ఉంటుంది, అంటే ఫ్రూట్స్ అన్ని కలిపి. 700 to 800 బాత్ ఖర్చు పెట్టాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొంచెం మేము ఇండియన్స్ తీసుకొచ్చామండి. సో అది మాకు చాలా చాలా అడ్వాంటేజెస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా 700 నుంచి 800 బాత్ ఖర్చు పెట్టాము. అండ్ 5 nights హ్యాపీగా, 5 days అండి, నాట్ నైట్స్, హ్యాపీగా తిన్నాం అనమాట. సో ఇంత దూరం వచ్చినా కూడా ఎంజాయ్ చేయకుండా కుకింగ్ ఇంట్లో లాగానే వండుకోవాలా అని మీరు అనుకోవచ్చండి. కానీ చాలా ఈజీగా అయిపోతుంది. మేము చెప్పినట్టు మీరు ఇండియా నుంచి కొంచెం బట్టలు తక్కువ తెచ్చుకోండి. బట్టలు ఇక్కడ విచ్చలవిడిగా దొరుకుతాయండి. మీకు కొనుక్కోవాలంటే బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బట్టలు తక్కువ, ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించినవన్నీ కూడా ఎక్కువ తెచ్చుకున్నారంటే రైస్, బేసిక్ కొంచెం దాల్. అంటే ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఫ్యామిలీస్ హూ కెన్ స్పెండ్, హ్యాపీగా స్పెండ్ చేస్తాం, మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము శుభ్రంగా అనే వెజిటేరియన్స్ కి నేను మెయిన్ గా చెప్తున్నానండి. నాన్ వెజిటేరియన్స్ కి హ్యాపీగా ఇక్కడ లోకల్ ఫుడ్ తిన్నా సరే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవ్వదు. బట్ వెజిటేరియన్స్ కి ఏమవుతుందంటే కంపల్సరీగా మనం ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇండియన్ రెస్టారెంట్స్ లో మీకు ఎగ్జాంపుల్ చూపించాను, మినిమం 300 to 350 బాత్ ఒక కర్రీ కానీ ఒక దాల్ కానీ ఆర్డర్ పెట్టుకుంటే. అండ్ రైస్లు మినిమం మనం 3-4 రైస్లు పెట్టుకుంటే కానీ మొత్తం ఫ్యామిలీ తినలేము. ఇక్కడే మీరు చూసుకుంటే ఓన్లీ ఒక లంచ్ తినడానికే మీకు 1000 నుంచి 1500 బాత్ వెళ్ళిపోతుంది. అంటే 4000 రూపీస్ మినిమం మీరు ఒక్క మీల్ కి స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో డైలీ మొత్తం డే అంతా అయిపోయేటప్పటికి మీకు ఎంత అవుతుంది? 10,000 రూపీస్ మినిమం మీకు ఫుడ్ మీద అయిపోతుంది అండి. అదొక పాయింట్ అండి. అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి రోజు మనం పాలు అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇలా మిల్క్ పౌడర్ సాచెట్స్ కలిపి ఇవ్వలేము. చక్కగా ఒక మిల్క్ బాటిల్ తెచ్చుకున్నాం అంటే అట్లీస్ట్ మిల్క్ బాయిల్ చేసి ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళకి బయటకు ఏం దొరకవండి. వెజిటేరియన్స్ కి పర్టికులర్లీ ఇలా కిచెన్ ఉన్నది తీసుకుంటే మీరు ఉప్మాను ఉండవు తినొచ్చండి. ఈజీ మెథడ్స్. కానీ వెరీ ఎకనామికల్ గా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే కిచెన్ ఉన్నది ప్లాన్ చేసుకోండి. సో దట్ ఒక పూట బయట తిన్నా అలసిపోయి ఒక పూట ఇంటికి వచ్చి వండుకుని హెల్దీగా తినొచ్చు, సఫిషియెంట్ గా తినొచ్చు. సో దట్ మనకు ఓపిక వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మాకు నచ్చిన వన్ మోర్ పాయింట్ ఏంటంటే వైఫై అండి. వైఫై కనెక్టివిటీ చాలా బాగుంది. ఓకే, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వలేదు. మనకి ఇంటర్నెట్ అన్నది అన్ని మొబైల్స్ కి తీసుకోము కదా, ఒక సిమ్ కార్డ్ తీసుకుంటాం జనరల్లీ. సో ఇంటికి రాగానే మనకి వైఫై ప్రాబ్లం లేకుండా వస్తుందండి. టీవీలో కొన్ని బేసిక్ ఛానల్స్ వస్తాయి, ఎక్కువ శాతం ఇక్కడ లోకల్ ఛానల్స్ వస్తాయి అనమాట. 1-2 హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, కార్టూన్ ఛానల్స్ అయితే 2-3 పెట్టారు. సో దట్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. మేమైతే చాలా సాటిస్ఫైడ్ అండి. లవ్లీ టైం స్పెండ్ హియర్. మేము ఎక్కడికన్నా మళ్ళీ బ్యాంకాక్ వస్తే మాత్రం ఇదే ప్లేస్ లో, ఇదే హోటల్లో డెఫినెట్ గా బుక్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. అండ్ దీనికి కావాల్సిన అడ్రస్ మళ్ళీ నేను డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు బ్యాంకాక్ కానీ వస్తే. సో ఇక్కడ నుంచి మా బ్యాంకాక్ జర్నీ అయిపోయిందండి. మొత్తం అన్ని కూడా వీడియోస్ ప్లేలిస్ట్ లో పెట్టాను, థాయిలాండ్ ప్లేలిస్ట్ లో, ఒకసారి వెళ్ళి అవి కూడా లుక్ చేయండి. అండ్ ఇదే కాదండి, మా మలేషియా లాస్ట్ ఇయర్ మేము మలేషియా ట్రిప్ కి వెళ్ళాం అనమాట. అవి కూడా ఇట్లాగే తీసాం వ్లాగ్స్ అన్ని కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి. అప్పుడు కూడా కిచెన్ ఉన్న స్టే లోనే డిసైడ్ చేసాం అనమాట మేము. సో మీకు నచ్చితే కనుక మీరు మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నా కూడా మీరు ఆ ప్లేలిస్ట్ కూడా చూడొచ్చు. అండ్ ఈ థాయిలాండ్ ప్లేలిస్ట్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో బ్యాంకాక్ ట్రిప్ ఫైనల్ గా కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరి మేము పతాయాకి వెళ్తున్నామండి. పతాయాకి మేము బస్ జర్నీ చేయబోతున్నాము. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది దీని నెక్స్ట్ బ్లాగ్ లో మీరు చూస్తారు. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే ఎక్సైటింగ్ వీడియోలోకి వద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.